బంగ్లాదేశ్ పాకిస్తాన్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మార్చి 11, 2026న ఢాకాలోని మీర్పూర్లో ఉన్న షేర్ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన 3 వన్డేల సిరీస్లోని తొలి మ్యాచ్లో ఈ గెలుపు నమోదైంది. ఆతిథ్య జట్టు కేవలం 15.1 ఓవర్లలోనే 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇది ఇరు జట్ల మధ్య ఆటతీరులో ఉన్న పెద్ద తేడాని స్పష్టం చేసింది. ఇంకా 209 బంతులు మిగిలి ఉండగానే సాధించిన ఈ నిర్ణయాత్మక గెలుపు సిరీస్లో బంగ్లాదేశ్కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఐసీసీ ఓడీ ర్యాంకింగ్స్లో వాళ్ల స్థానానికి ఇది చాలా కీలకం. యువ పేసర్ నహీద్ రాణా బంగ్లాదేశ్ తరపున స్టార్గా నిలిచాడు. తన కెరీర్లోనే అత్యుత్తమంగా 5 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కేవలం 30.4 ఓవర్లలోనే 114 పరుగులకే ఆలౌట్ అయి కుప్పకూలింది. కెప్టెన్ షాహీన్ అఫ్రిది నాయకత్వంలో కొంతమంది కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు పెద్దగా భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయింది. బంగ్లాదేశ్ చేజింగ్ను ఓపెనర్ తంజిద్ హసన్ తమీం ముందుండి నడిపించాడు. కేవలం 42 బంతుల్లో అజేయంగా 67 పరుగులు చేసి దూకుడుగా, నమ్మకంగా బ్యాటింగ్ ప్రదర్శించాడు. 2027 ఐసీసీ మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్కు ప్రత్యక్షంగా అర్హత సాధించడానికి అవసరమైన కీలక ర్యాంకింగ్ పాయింట్స్ సంపాదించుకోవాలని బంగ్లాదేశ్ చూస్తోంది. ప్రస్తుతం ఆ టోర్నమెంట్కు డైరెక్ట్గా క్వాలిఫై అవ్వడానికి వాళ్లు 10వ ప్రమాదకరమైన స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ సిరీస్ వాళ్లకు చాలా కీలకం. తదుపరి 2 వన్డేలు మార్చి 13, 15 తేదీల్లో అవే వేదికపై జరగనున్నాయి. పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఆచితూచి మొదలైంది. అరంగేట్ర ఆటగాళ్లు సాహిబ్జాదా ఫర్హాన్, మాజ్ సాదకత్ 41 పరుగుల ఓపెనింగ్ పార్టనర్షిప్ నెలకొల్పారు. వీరిలో ఫర్హాన్ 27, సాదకత్ 18 పరుగులు చేశారు. అయితే నహీద్ రాణా బౌలింగ్కి రాగానే ఈ నిలకడైన ఆరంభం త్వరగా తలకిందులైంది. రాణా, సాహిబ్జాదా ఫర్హాన్ని అవుట్ చేసి ఓపెనింగ్ పార్టనర్షిప్ని విడదీశాడు. ఆ వెంటనే జట్టు మరో వికెట్ కోల్పోయింది. షామిల్ హుస్సేన్ 4 పరుగులకే అవుట్ అవ్వడంతో పతనం మరింత తీవ్రమైంది. ఆ వెంటనే మాజ్ సాదకత్ కూడా వెనుదిరిగాడు. రాణా వేగం, బౌన్స్ ముందు వీళ్లిద్దరూ నిలవలేకపోయారు. మహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి రాణా బౌలింగ్లోనే అవుటయ్యాడు. దీంతో ఈ యువ పేసర్ 4 వికెట్ల ఘనతను అందుకున్నాడు. సల్మాన్ అఘా 5 పరుగులు చేసి అవుటయ్యాడు. అది రాణా ఖాతాలో చేరిన 5వ వికెట్. పాకిస్తాన్ మిడిల్, లోయర్ ఆర్డర్ పెద్దగా ప్రతిఘటించలేకపోయింది. కెప్టెన్ మెహిదీ హసన్ మీరాజ్ కూడా తన 10 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ తరపున ఫహీం అష్రఫ్ ఒక్కడే కాస్త నిలదొక్కుకున్నాడు. 47 బంతుల్లో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్తోనే పాకిస్తాన్ 100 పరుగుల మార్క్ దాటగలిగింది. చివరికి 30.4 ఓవర్లలో 114 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది. ఈ సిరీస్కు పాకిస్తాన్ జట్టులో 6 అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు. తొలి వన్డేలో ఏకంగా 4 అరంగేట్ర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి ఇది ఒక వ్యూహాత్మక మార్పు అని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మాజీ కెప్టెన్ బాబర్ ఆజంకి విశ్రాంతినివ్వడంతో అతను ఈ సిరీస్కు దూరమయ్యాడు. ఈ సిరీస్లో జట్టు ప్రయోగాత్మక విధానాన్ని ఇది స్పష్టం చేస్తోంది. బంగ్లాదేశ్ బౌలింగ్ దళం, అందులోనూ సంచలన ప్రదర్శన చేసిన నహీద్ రాణా ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించడంలో కీలకంగా మారారు. 2002 అక్టోబర్ 2న పుట్టిన కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ రాణా అద్భుతమైన దూకుడు, ఖచ్చితత్వంతో బౌలింగ్ చేసి 7 ఓవర్లలో కేవలం 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇది తన కెరీర్ బెస్ట్ ప్రదర్శన. అతను బౌలింగ్ చేసేటప్పుడు బంతికి అదనపు బౌన్స్, వేగం లభించడం వల్ల పాకిస్తాన్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అతన్ని ఎదుర్కోలేకపోయారు. 41 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీసి సాహిబ్జాదా ఫర్హాన్, మాజ్ సాదకత్లను వెంటవెంటనే అవుట్ చేసి పాకిస్తాన్ పతనాన్ని రాణా ప్రారంభించాడు. అతని దూకుడు అక్కడితో ఆగలేదు. షామిల్ హుస్సేన్, మహమ్మద్ రిజ్వాన్లను కూడా పెవిలియన్ పంపించి 4 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. 5వ వికెట్గా సల్మాన్ ఆగాను అవుట్ చేయడం ద్వారా తడబడుతున్న పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్పై తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బంగ్లాదేశ్ పేసర్ వేసిన అత్యంత వేగవంతమైన బంతి రికార్డు రాణా పేరిటే ఉంది. అతను 152 కిలోమీటర్లు గమ్ వేగంతో బంతిని విసిరాడు. ఇది అతని ప్రతిభకు నిదర్శనం. రాణా అద్భుత ప్రదర్శనకు తోడుగా బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ కూడా క్రమశిక్షణతో బౌలింగ్ చేశాడు. అతను 10 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. టాస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా చెరో వికెట్ తీసి పర్యటక జట్టుకు ఏమాత్రం విశ్రాంతి లేకుండా చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లందరూ కలిసికట్టుగా కృషి చేసి పాకిస్తాన్ను పూర్తిగా కుప్పకూల్చారు. తమ బ్యాట్స్మెన్లకు సులభంగా ఛేదించగలిగే లక్ష్యాన్ని అందించారు. 115 పరుగుల చేజింగ్లో బంగ్లాదేశ్ బ్యాటర్లు చాలా కాన్ఫిడెంట్గా,
స్పీడ్గా ఆడారు. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్, ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్, ఈ చేజింగ్లో కీలక పాత్ర పోషించాడు. అతను కేవలం 42 బంతుల్లోనే అజేయంగా 67 పరుగులు బాదాడు. అతని ఇన్నింగ్స్ చాలా దూకుడుగా సాగింది. 7 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగడంతో పాకిస్తాన్ తక్కువ స్కోరును కాపాడుకునే ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. తమీమ్ అద్భుతమైన ప్రదర్శన బంగ్లాదేశ్ స్కోరింగ్ రేట్ను వేగంగా ఉండేలా చేసింది. దాంతో వారిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా పోయింది. మరో ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో, ఇతను టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కెప్టెన్గా కూడా ఉన్నాడు. 33 బంతుల్లో 5 ఫోర్లతో 27 పరుగులు చేసి తమీమ్కు మంచి అండగా నిలిచాడు. అయితే రైట్ హ్యాండర్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సైఫ్ హసన్ మాత్రం త్వరగానే అవుటయ్యాడు. 3 ఓవర్లోనే పాక్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది బౌలింగ్లో 4 పరుగులకే వెనుతిరిగినా ఈ ప్రారంభ ఎదురుదెబ్బ బంగ్లాదేశ్ దూకుడును ఏమాత్రం తగ్గించలేకపోయింది. పాకిస్తాన్ వన్డే టీం కెప్టెన్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది తన 5 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఆ తర్వాత మహ్మద్ వసీం, నజ్ముల్ హుస్సేన్ శాంటోను 27 పరుగుల వద్ద పెవిలియన్ పంపాడు. అయితే తమీమ్, శాంటో మధ్య కుదిరిన కీలకమైన భాగస్వామ్యం అప్పటికే బంగ్లాదేశ్ను సునాయాస విజయానికి దగ్గర చేసింది. చివరికి 2 వికెట్లు కోల్పోయి కేవలం 15.1 ఓవర్లలోనే బంగ్లాదేశ్ విజయాన్ని అందుకుంది. లిట్టన్ దాస్ 3 పరుగులతో నాటౌట్గా క్రీజులో ఉన్నాడు. మొదటి వన్డేలో 8 వికెట్ల తేడాతో సాధించిన ఈ భారీ విజయం బంగ్లాదేశ్ జట్టుకు 3 మ్యాచ్ల సిరీస్లో కీలకమైన 1-0 ఆధిక్యాన్ని అందించడమే కాదు, 2027 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించే వారి ఆశలకు కూడా మంచి ఊపునిచ్చింది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో 10వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్, మెహదీ హసన్ మిరాజ్ కెప్టెన్సీలో ర్యాంకింగ్ పాయింట్లు కూడబెట్టుకోవడం ఎంత ముఖ్యమో బాగా తెలుసు. ఎందుకంటే 2027 మార్చి 31 నాటికి డైరెక్ట్ క్వాలిఫికేషన్ కటాఫ్ తేదీ ఉంది కాబట్టి వాళ్లకు ఇది చాలా కీలకం. వన్డేల్లో 4వ ర్యాంక్లో ఉన్న పాకిస్తాన్ ఈ సిరీస్లోకి కొత్త టీంతో బరిలోకి దిగింది. బాబర్ ఆజం లాంటి కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి షాహీన్ అఫ్రిది కెప్టెన్సీలో చాలామంది కొత్త ప్లేయర్స్కి అవకాశం ఇచ్చింది. ఈ వ్యూహం కొత్త టాలెంట్ను పరీక్షించడానికే అనుకున్నా ఈ ఘోర ఓటమి మాత్రం బంగ్లాదేశ్ పిచ్లకు, వాతావరణానికి అలవాటు పడటంలో వాళ్లకి ఉన్న సవాళ్లను బయటపెట్టింది. బంగ్లాదేశ్ తరఫున నహీద్ రానా ప్రదర్శన, అలాగే తంజిద్ హసన్ తమీమ్ దూకుడైన బ్యాటింగ్ ఈ సిరీస్కు ఒక హై స్టాండర్డ్ను సెట్ చేశాయి. పాకిస్తాన్ మాత్రం ఫహీమ్ అష్రఫ్, కెప్టెన్ షాహీన్ అఫ్రిది లాంటి వాళ్లపై ఆధారపడి రాబోయే మ్యాచ్లో సత్తా చాటాలని చూస్తోంది. తర్వాతి 2 వన్డేలు మార్చి 13-15 తేదీల్లో జరగనున్నాయి. ఈ 2 మ్యాచ్లూ ఢాకాలోని మీర్పూర్లో ఉన్న షేర్-ఎ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే జరుగుతాయి. ఈ మ్యాచ్లు పాకిస్తాన్ తిరిగి పుంజుకోవడానికి, బంగ్లాదేశ్ సిరీస్ గెలిచి తమ వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ ఆశలను మరింత గట్టిపరచుకోవడానికి కూడా చాలా కీలకమైనవి.